ప్రోటీన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. అబ్బో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డైట్ గురించి మాట్లాడదాం. సో డైట్ చార్ట్ నేను ఫ్రీ ఇస్తున్నాను అందరికీ. ఇది చూసుకొని మీరు క్యాలిక్యులేట్ వేసుకోవచ్చు. క్యాలరీస్ కూడా మెన్షన్ చేసిన. మిగతా అంతా మనం జిమ్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నైట్ అవుతుంది, నైట్ 10:30. ఇప్పుడైతే జిమ్లో ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే జిమ్ 10కే క్లోజ్, రంజాన్ కదా, అందుకే 12 వరకు ఉంచుతున్నాం జిమ్ని. సో మనం జిమ్లో మాట్లాడుకుందాం. లెట్స్ గో టు జిమ్. ఇంక స్నానం చేయాలి. స్నానం చేపే బారోలైన బండికి. లెట్స్ గో. జిమ్లో అయితే ఎవరు ఉండరు అనుకుంటున్నా. ఉంటే మా అంటే ఇద్దరు ఉంటారు. చేద్దాం ఇవాళ ఆర్మ్స్ వర్కౌట్ చేద్దాం. ఆర్మ్స్ వర్కౌట్ చింపేయాలి. ఆర్మ్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తుంది ఈ మధ్య. యాక్సిడెంట్ అయిన కాడ నుంచి నరకం ఉన్నది. ఇది ఇంకా సెట్ కాలేదు, మెల్లమెల్ల సెట్ అవుతుంది. పుష్ అయితే దారుణంగా ఉంది, పుష్ చేయలేకపోతున్నా. చెస్ట్ ప్రెస్, షోల్డర్ ప్రెస్ అసలు అవుతలేదు. లెట్స్ గో. యా హాయ్, బ్లాగ్ చేస్తున్నా. బయటికి పెట్టేద్దాం. ఏం చేస్తున్నావు వర్కౌట్ ఇవాళ? హాయ్. కెమెరా అది ట్రైపాడ్ ఖరాబ్ అయిపోయింది, సో అందుకే కెమెరా ఫోన్లో తీయాల్సి వస్తుంది. సో మనం కొన్ని స్ట్రెచ్చింగ్స్ వేసి పుషప్స్ పులప్స్ కొట్టి స్టార్ట్ చేద్దాం వర్కౌట్స్. You will never be a hater. You better than me. Then all excuses are lies. They're lies. సో పుషప్స్ అసలేదు. ఇది ఇంకా తగ్గలేదన్నమాట, అందుకే నగ్గులు కొడుతున్నా. నగ్గులు పుషప్స్. డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేస్తున్నా. యాక్చువల్గా నాకు ఆ ట్రైపాడ్ లేదు. జిమ్లో ట్రైపాడ్ ఉంటుంది నచ్చిన, అంటే ఉండేది నాకు ట్రైపాడ్. అది ఇరిగిపోయింది. అది ఎట్లా ఇరిగిపోయిందో తెలియదు, వాడిని రగొట్టినా కూడా తెలియదు. సో అది అయిపోయింది. అందుకే కొత్త యాంగిల్స్ ట్రై చేస్తున్నా. వేరే వాళ్ళని అడుగుదామన్నా వాళ్ళు లెగ్ వర్కౌట్ చేస్తున్నాను. మామూలు వర్కౌట్ చేస్తాం కదా, లెగ్ వర్కౌట్ చేస్తారు కదా, నాకు కూడా అడగబోతే తెలియదు. అడిగితే ఎవరైనా చేస్తారు కానీ లోపల ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. నో ప్రాబ్లం. సో డైట్ అనగానే అందరికీ ప్రోటీన్ ఒక్కటే గుర్తొస్తుంది. సో ప్రోటీన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మనకి. కార్బ్స్ ఇంపార్టెంటే, ఫ్యాట్స్ ఇంపార్టెంటే, మైక్రో న్యూట్రియన్స్ కూడా ఇంపార్టెంటే. ప్రోటీన్కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో వీటికి కూడా అంతే ప్రియారిటీ ఇవ్వండి. ప్రోటీన్ చార్ట్ అండ్ వెజెస్, ఫ్రూట్స్ ప్రతిదీ చార్ట్ ఇస్తా నేను. 50 గ్రామ్స్ దాని క్యాలరీస్ సైడ్కి ఇస్తా. 50 గ్రామ్స్కి ఎంత వస్తాయి అనేసి. ప్రోటీన్, నెక్స్ట్ వెజెస్, ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్, ఇంకా గ్రెయిన్స్, ఇవన్నీ చార్ట్స్ ఇస్తా. సో అలా చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి డైట్. బిఫోర్ పంప్ ఒక పుషప్స్ పులప్స్ ఎక్కడ కొట్టిన
పుషప్స్ వచ్చేసి 2 సెట్స్ చేసిన, పులప్స్ 2 సెట్స్ 10 reps చేసిన. ఇలా ఆమ్ చేద్దాం కదా, చూద్దాం పంప్ ఎట్లయితే. స్టార్టింగ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో వార్మప్ అయితే ఇప్పుడు ఇంతకుముందే కంప్లీట్ అయిపోయింది. వర్కింగ్ సెట్. One, two, three, four, five, six, కంటెంట్ చేద్దామనే టైంలో ఇదొకటి అయిదా ఉంటాయి. ఇలా ట్రైపాడ్ పోయిందంటే ఇరిగిపోయింది అన్నట్టు. సో ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మెజారిటీ పీపుల్ ఏం చేస్తారంటే ఇక్కడికి ఆపుతారు, కానీ లోపలికి తీసుకెళ్ళండి. ఇక్కడి వరకు ప్రెస్ చేస్తూ ఉంటారు, కానీ అక్కడంతా ఎఫెక్టివ్ ఉండదు. ఇది లోపలికి తీసుకుపోయి స్ట్రెచ్ చేసి పైకి లేపినాం అనుకో, అవుట్ అయిపోతారు. ఇక్కడ 20 reps వస్తాయి, కానీ ఇక్కడికి వెళ్ళి పైకి ప్రెస్ చేసాను అనుకో 8 to 10 reps వస్తాయి. మస్తు పడుతుంది. నెక్స్ట్ ఇంక్లైన్ డంబుల్ కల్స్ మజా వస్తుంది. 1, 2, స్క్వీజ్, స్లోలీ డౌన్. ఇక్కడ వరకు ఆపకండి, ఫుల్ స్ట్రెచ్. 5, 6, 7, 8, 9, 10. 11, 12. అబ్బో, ఇవి నరాలని చుమ్చుమంటే చేసిన కొద్దీ. యా, 1. Last two more. Come on. 1. 2. Last one. 3. మీకు బోర్ కొడతలే నేను అనుకుంటానా, ఎందుకంటే నేను డైట్ చార్ట్ అని చెప్పినా కదా. సో అది ఇస్తా, ముందు మధ్యలో ఇస్తా. నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఆమ్ వర్కౌట్ కూడా మీకు అర్థం కావాలని చూపిస్తున్నా, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలనేసి. చేసేది తక్కువ కానీ పగిలిపోవాలి, అదే కాన్సెప్ట్. బోర్ కొడతలే నేను అయితే అనుకుంటున్నా. బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి. Third variation, tricep extension. Tricep push down. Pre-check girls. This is the fourth variation.
డైట్లో ఇంకో తప్ప ఏం చేస్తారంటే కార్బ్స్ మొత్తం కట్ చేస్తారు. దోస్ హు ఆర్ లైక్ వెయిట్ లాస్, ఎవరు అవుదాం అనుకుంటున్నారో వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, వాళ్ళ ట్రైనర్స్ ఏం చేస్తున్నారంటే రిజల్ట్స్ తొందర రావాలనేసి కార్బ్స్ మొత్తం కట్ చేస్తున్నారు. అట్లా కట్ చేస్తే మీకు ఎనర్జీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? సరే ఎనర్జీ వదిలేయండి, మీ బ్రెయిన్ కూడా పనిచేయదు. అయినా కార్బ్స్ లేకుండా ఎట్లా చేస్తున్నారు అసలు వర్కౌట్? కొంతమంది ట్రైనర్స్ ఇస్తున్నారు డైట్ చార్ట్ తీసుకోండి, ఇస్తున్నా డైట్ చార్ట్ ఇస్తున్నా, తీసుకోండి. ఇప్పటికే బాగాసేపు వెయిట్ చేసాను, నన్ను ఎంతగానో తిట్టుకున్నారో ఈరా అని. ప్రోటీన్ 50 grams, సో ఫుడ్ ఇవన్నీ, అండ్ వెజిస్, గ్రెయిన్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఈ క్యాలరీస్ బట్టి చూసుకోండి, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ చూసుకొని ఎంత తీసుకోవాలో ఎంత తీసుకోవద్దో క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి. ఫ్రీగా ఇచ్చినా కాబట్టి వీడియో కూడా కొంచెం షేర్ చేయండి మీ దోస్తులకి. లాస్ట్లీ ఎండింగ్ విత్ హ్యామర్ కర్ల్స్. ఎక్కడెక్కడనో పెట్టాల్సి వస్తుంది, ఫోన్ని పడిపోయింది. అమ్మా ఓకే, కనిపిస్తున్నా? 3, 4, 5, 6. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ దోస్తు వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోండి. లైక్ ఇంకా కామెంట్ కూడా వేయండి, మర్చిపోకండి. లాస్ట్ పోజింగ్ మనం కెమెరాలో తీద్దాం, క్వాలిటీ ఉంటుంది. క్రేజీ పంప్ అయితే వచ్చింది. ప్రోటీన్ పౌడర్, ఇది కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. బయోజిమ్ పర్ఫార్మెన్స్ వే, ఇది కూడా అన్అఫీషియల్ సైట్లో తీసుకోకండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి దాంట్లో దీని అఫీషియల్ సైట్ ఉంటుంది, మజిల్ బ్లేజ్ అని, దాంట్లోకి వెళ్ళి తీసుకోండి. ఇంకా మీకు డిస్కౌంట్ కావాలంటే నాకు కోడ్ యూజ్ చేయండి, రామేంబి అని, ఇంకా తక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం దీని మీద డిపెండ్ కాకండి. ఒకవేళ మీకు ఫుడ్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ కాకపోతే అప్పుడు తీసుకోండి, అంతేగాని మొత్తం దీని మీద డిపెండ్ కాకండి. ఇంకా ముందు వీడియోలో మంచిగా మాట్లాడుకుందాం, చిల్ అవుదాం. ఇవాళకి సెలవు.